హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? సో ఈరోజు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ వ్యక్తికి చాలా వరకు డిస్టెన్స్ అనేది ఉంది. అండ్ అయినా కూడా మీకు మీ పర్సన్ని ఆలోచనలని మర్చిపోలేకపోతున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారా? మళ్ళీ నా దగ్గరికి మళ్ళీ వస్తారా రారా? ఇంకా ఫైనల్ డెసిషన్ ఏముంది? మళ్ళీ అంటే కంప్లీట్గా నన్ను మర్చిపోవాలని అనుకుంటున్నారా? మళ్ళీ నా లైఫ్‌లోకి అసలు ఇంకా రారా? అని మీరు ఎవ్రీ టైమ్ మీ మనసులో ఒకసారి వాళ్ళ గురించి ఆలోచనలొచ్చినప్పుడు ఒక చిన్న భయం అనేది తప్పకుండా ఉంటుంది గదా! మీ మనసులలో. ఎందుకంటే మీరు ఎమోషనల్‌గా ఆ పర్సన్‌కి చాలా దగ్గరవ్వడము, మానసికంగా వాళ్ళని మీ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే మీకు ఒక హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరు అనంటే మీకు దూరమైన వ్యక్తి ప్రస్తుతం. అవునా కదా? సో మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఓల్డ్ వీడియోస్ కూడా పాస్ట్ వీడియోస్ కూడా కొన్నున్నాయి. సో వాటిని కూడా మీరు చూడండి. మీకు రెజొనేట్ అయ్యే కైండ్ ఆఫ్ రీడింగ్స్ ఆన్సర్స్ కూడా మీకు యూనివర్స్ నుంచి ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అందరికీ కూడా ఏంటంటే రిలేషన్‌షిప్‌లో ఇష్యూస్ అనేవి సాధారణంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ రీడింగ్స్ అనేవి చూసి హీల్ అవుతుంటారు కదా! నాట్ ఓన్లీ హీలింగ్ అండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకొని మీ లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా మీకు ముందు ముందు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది ఈ టారో కార్డ్స్ రీడింగ్ ద్వారా కూడా మీకు ఒక సొల్యూషన్ మీకు వస్తుంది. దాన్ని బట్టి మీరు లైఫ్‌లో నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మీకు ఒక మంచి అవకాశం అండి. సరేనా? సో ఇది మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక అది చార్జబుల్ ఉంటుంది. అది కూడా మీకు క్యారీర్ పరంగా కానీ, రిలేషన్‌షిప్ పరంగా కానీ, మీకు ఫైనాన్షియల్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరికైనా సరేనండి మీకు సంబంధించి ఏవైనా క్వెషన్స్ ఉంటే, మీరు టారో రీడింగ్ ద్వారా కూడా మీకు పర్ఫెక్ట్‌గా అక్యురేట్ ఆన్సర్స్‌తో మీకొక మంచి సొల్యూషన్ అయితే యూనివర్స్ నుంచి వస్తుందండి. సరేనా? సో, ఇదంతా కూడా మీకు ఒక స్పిరిచ్యువల్ జర్నీ అని చెప్పొచ్చు. సో, ప్రస్తుతం అయితే అండి మీకు దూరమైన మీ వ్యక్తి అసలు చాలా మంచి పర్సనేనా? అంటే ఎంత ఎంత ఇష్టపడుతున్నారు మిమ్మల్ని? మనస్ఫూర్తిగానే మీకు దగ్గరయ్యారా వాళ్ళు? అసలు లేదంటే మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశాలైతే చాలా వరకి ఉన్నాయా అనంటే, అది మీకు మీ పర్సన్‌కి ఉన్న రిలేషన్‌షిప్‌ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చనమాట. ఓకేనా అండి? సో, మీకైతే ఇన్ని రోజుల నుంచి మీ రిలేషన్‌షిప్‌లో ఉండి మీతో ఒక ఎన్నో అడుగులు మీతో కలిసి నడిచిన మీ వ్యక్తికి ఎందుకు ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చాయా? ఎందుకు మీకు సడెన్‌గా డిసపియర్ అయిపోయారు? ఎలాంటి సిట్యుయేషన్స్‌లో మీ నుంచి దూరం అనేది వాళ్ళకి జరిగింది? ఇవన్నీ కూడా మనము రీడింగ్‌లో తెలుసుకుందామండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయండి. మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయడం అంటే ఏంటి? మీరు మీ పైన మీరు నమ్మకాన్ని ఉంచండి. మీరు ఏది చేసినా సరే మీ మంచికే జరుగుతుందన్న నమ్మకంతో ఉండండి. అండ్ మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ మీకు కావాలంటే గనక మీరు ఒక పాజిటివ్ అఫర్మేషన్‌తోనే ఉండండి. అంటే మీ మనసులో ఎప్పుడు కూడా థాట్స్ అనేటివి పాజిటివ్‌గా ఉండాలి. అండ్ మీకు ఎప్పుడైనా ఏంజెల్ నంబర్స్ కనపడ్డాయనుకోండి 111 అని లేకపోతే 2222 ఎనీథింగ్ అండి. ఇప్పుడు మనకి ఇప్పుడు 0000 అలా 12 12 11 11 ఇలా ఉంటాయి కదా! ఇవన్నీ కూడా మనకి ఏంజెల్ నంబర్స్ అంటారనమాట. సో అలాంటి నంబర్స్ కనపడినప్పుడు మీ విష్‌ని మీరు ఆహ్, అనుకోండి, కోరుకోండి. మీరేం కావాలనుకుంటున్నారో మనసులో కోరుకోండి. తప్పకుండా యూనివర్స్ మీకు అలైన్ చేసుకుంటుంది. మీరు కోరుకున్న విష్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుందండి యూనివర్స్. ఓకేనా? సో అన్నీ కూడా మీకు మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రీడింగ్ అయితే నేను చేస్తున్నాను. ఎప్పుడు కూడా పాజిటివ్‌గానే ఉండండి. నెగెటివ్‌గా వద్దు. బాధపడొద్దు. ఎప్పుడైనా కూడా పాజిటివ్‌గా ఉండండి. అన్నీ కూడా మనకి పాజిటివ్‌గానే జరుగుతాయి. ఓకేనా అండి? సో ప్రస్తుతం అయితే మీ వ్యక్తి ఏమంటున్నారో చూద్దాము. ఎందుకంటే మిమ్మల్ని ఎంత మర్చిపోవాలని వాళ్ళ మనసులో అనుకుంటున్నా సరే మీరే పదే పదే గుర్తొస్తున్నారంట. ఎందుకు గుర్తొస్తున్నారు అంతగా? చెప్పండి, మీరు చెప్పండి. ఎందుకు గుర్తొస్తున్నారు? ఏం చేశారు మీ పర్సన్‌ని మీరు? ఆ! ఎందుకు అంతగా వాళ్ళు మర్చిపోలేకపోతున్నారండి? తిట్టుకుంటున్నారా? లేకపోతే మిమ్మల్ని మిస్ అయిపోతున్నారా? అసలేంటి వీళ్ళ ఉద్దేశ్యం ఏంది? ఎందుకు ఊరికే వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసుకోకుండా మిమ్మల్నే ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు ఇంకా? చెప్పండి. ఎందుకంటే మీరు సబ్‌కాన్షియస్ మైండ్‌లో వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. మీరెప్పుడైతే మర్చిపోతారో అప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని మర్చిపోతారు. మనసులలో అలాంటి ఉద్దేశాలు మీకు కలిగిన, వాళ్ళకి కలిగిన ఆటోమేటిక్‌గా ఆ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. కానీ ఎప్పటివరకైతే మీ ఆలోచనలు వాళ్ళపైన, వాళ్ళ ఆలోచనలు మీ పైన ఉన్నంత వరకు ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేదైతే నడుస్తూ ఉంటుందనమాట. ఓకేనా?
సో ఇప్పుడు ఫైనల్గా నేను ఒకసారి షఫిల్ చేసి మధ్యలో నుంచి ఒక 6 కార్డ్స్ తీస్తాను. మీ వ్యక్తి అంతా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారంట. అసలు ఎందుకు మర్చిపోలేకపోతున్నారో, మీ వ్యక్తి బాధ ఏందో ఒకసారి మనము ఈ రీడింగ్లో చూద్దామండి. ఓకేనా? ఇంకా అయిపోయిందండి. ఫైనల్గానే షఫిల్ చేస్తున్నా. మీరు మనసులో అయితే తలుచుకోండి, మీ వ్యక్తి మనసుని ఏ విధంగా ఆలోచిస్తున్నారు మనసులో మీ గురించి అనేది మీరు ఒకసారి తలుచుకోండి. ఓకేనా అండి? నేను ఒక 6 కార్డ్స్ అయితే తీస్తున్నాను. మీకు దూరమైన మీ వ్యక్తి, మీ మనసులో ఉన్న మీ వ్యక్తి ఇప్పుడు మీ గురించి చాలా బాధపడుతున్నారని అంటున్నారు. మరి నిజంగానే బాధపడుతున్నారా, సంతోషంగా ఉన్నారా వాళ్ళ జీవితంలో? అసలు మీ వ్యక్తి ఉద్దేశాలు, భావాలు ఏ విధంగా ఉన్నాయి మీ పైన? ప్రేమ ఉందా లేదా? అసలు ఎందుకు ఈ విధంగా మిమ్మల్ని దూరం చేసుకున్నారు? ద చారియట్ అంటే ఏంటండి, వాళ్ళ మనసులో ఆలోచనలు చాలా. ఇప్పుడు చేపలు, డాల్ఫిన్స్ ఎంత ఫాస్ట్గా ఎగురుతూ దూకుతూ లోపలికి వెళ్ళిపోవడం, మళ్ళీ పైకి రావడం, ఆ తేలడం, చంచలంగా అనమాట ఆలోచనలు. అంటే ఏంటి, ఒకసారి పాజిటివ్గా, ఒకసారి నెగిటివ్గా, ఒకసారి బాధ, ఒకసారి సంతోషం, ఏదైనా సరే ఆలోచనలన్నీ మీ ఆలోచనలతోనే గడపడం అయితే జరుగుతుందండి ఏదో విధంగా. అంటే ఒక్కోసారి మిమ్మల్ని తిట్టుకోవడం, ఒక్కోసారి మీ ప్రేమ మీ పైన గుర్తుకు రావడం, మిమ్మల్ని చూడాలనిపించడం, ఇమోషనల్గా మీరు గుర్తు రాగానే బాధపడటం. సో ఇలాగ చంచలంగా వాళ్ళ మనసులో ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? మీ గురించే వీళ్ళు ఆలోచనలు చేస్తున్నారు. అట్రాక్షన్ అంతా కూడా మీ వైపే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. నేను మొత్తం కార్డ్స్ తీసేసిన తర్వాత మీకు చెప్తాను. అండ్ 3 ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్, అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అండ్ ద స్టార్ కార్డ్, అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్. చూడండి, ఇక్కడ మీ వ్యక్తి కొంచెం ఎలాంటి పర్సన్ అంటే ఈగో బాగా ఎక్కువ అనమాట. సో ఈగో ఎక్కువ, కోపం ఎక్కువ. అంటే ప్రేమ మీ పైన ఉంటుంది, లోపల ఉంటుంది బాగా, చాలా స్ట్రాంగ్గా. మీరు ఇమోషనల్గా మీ పర్సన్ మీకు చాలా కనెక్ట్ అయి ఉన్నారు. సో బట్ ఏంటంటే వీళ్ళు పైకి మాత్రం మీ పైన మీరు కొంచెము బాధ పెట్టినా సరే వెంటనే వాళ్ళకి కోపం రావడం, హట్ అయిపోవడం, మీదైనా మాట అనగానే దాన్ని చాలా పెద్దగా సీరియస్గా తీసుకోవడం. మీరు ఎవరితోనైనా మాట్లాడినా కూడా, మీరు వాళ్ళతో ఎవరితోనైనా క్లోజ్గా ఉన్నా సరే వాళ్ళ మనసులో ఏంటంటే ఒక రకమైన ఒక ఫ్రస్ట్రేషన్ ఫీలింగ్స్ అట్లాంటివి వాళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మీ వ్యక్తికి ఒక నరకం చూసినట్టుగానే ఉంటుంది. మీరు ఇలా చేయడం వల్ల నరకం చూడడం అంటే నథింగ్ బట్ ఏంటంటే, ఎంతో హ్యాపీగా మీతో ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా మూడ్ ఆఫ్ అయిపోవడం, మూడ్ చేంజ్ చేసుకోవడం, ఏదో విషయం పైన గట్టిగా దాని మీదే అదే మనసులో పెట్టుకొని దాని గురించే మీతో గొడవ పడటం అనమాట. సో ఇలాగా వీళ్ళ వ్యక్తిత్వం ఎట్లా ఉందనంటే, ఇదంతా ఎందుకు చేసామా అన్న ఒక థాట్స్ వీళ్ళ మనసులో అయితే నడుస్తున్నాయండి. అంటే నేను కొంచెం కఠినంగా బిహేవ్ చేశానేమో వీళ్ళతో, ఈ విధంగా చేయకుండా ఉండాల్సింది కొంచెం. కాకపోతే ఎక్కడో ఒక దగ్గర ఈ డామినేషన్ అనేది అయితే ప్రదర్శించిన మీ వ్యక్తి, నేను ఇది చేయడమే కరెక్టే కాదు, అసలు ఈ డామినేషన్ వాళ్ళని ఇంతగా బాధ పెట్టడం ఇది కరెక్ట్ కాదు, అప్పుడు అలాగా అంత మూర్ఖంగా నేను ప్రవర్తించాను కాబట్టి ఇప్పుడు నా మనసులో ఈ ఆలోచనలు ఎంత మర్చిపోవాలన్నా, మీ నుంచి దూరం అయిపోవాలన్నా కూడా వీళ్ళు చేయలేకపోతున్నారనమాట. అంటే మోసం చేయాలని అనిపించినా సరే వాళ్ళు మోసం చేయలేకపోతున్నారు. మళ్ళీ మీతో మాట్లాడాలన్న భావాలు బాగా కలుగుతున్నాయి వీళ్ళకి. సో మోసం చేశానన్న బాధ తక్కువ, అంటే ఎక్కువ అయితే ఏం లేదు. మోసం చేయాలి అని అనుకున్నాను, చేయాలనే ఉద్దేశంతో కూడా కొద్దిమంది మీ లైఫ్లోకి వచ్చారు. కానీ అనవసరంగా నేను వాళ్ళని బాధ పెట్టాను అన్న ఫీలింగ్స్లో అయితే చాలా స్ట్రాంగ్గా కనపడుతున్నాయి. ఇది తప్పు అని కూడా వీళ్ళు కొద్దిగా బాధపడుతున్నారండి. అంటే మీరు ఎంతో అమాయకంగా, ఎంతో ఇష్టపడ్డా సరే నేను కొంచెం కఠినంగా, మూర్ఖంగా, బాణాలు చూడండి ఇక్కడ, కోపం, సూటిపోటి మాటలు, సో ఇట్లాంటివి కూడా మనము చేయడం జరిగింది మిమ్మల్ని అని వీళ్ళు అనుకుంటున్నారు. అండ్ 3 ఆఫ్ కప్స్ అంటే మీతో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీతో ఉన్నప్పుడు బాండింగ్ అనేది మిస్ అయిపోతున్నారండి. అంటే మీతో ఉన్న వ్యక్తులతో ఆ బాండింగ్ అనేది మిస్ అయిపోయింది. అండ్ ఒక కమ్యూనిటీ అనొచ్చు, ఒక ఫ్రెండ్స్ సర్కిల్ అనొచ్చు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనొచ్చు, అవన్నిటిని కూడా వీళ్ళు మిస్ అవుతున్నారు. అంటే మీతో ఉన్నప్పుడు ఆ ఆనందం వేరు, ఓకే, ఆ రిలేషన్షిప్ స్టేటస్ వేరు. ఆ రిలేషన్షిప్లో ఉన్న ఒకరికొకరు మాట్లాడుకోవడాలు, ఏదన్నా ఉన్నా ప్రతిదీ షేర్ చేసుకోవడము, ఒక మంచి సర్కిల్ని మిస్ అయిపోయారనమాట మీ పర్సన్.
అది కూడా చెప్తున్నారు. నేను ఒక మంచి సొసైటీ అనొచ్చు, మంచి కమ్యూనిటీ అనొచ్చు, మంచి ఫ్రెండ్షిప్ అనొచ్చు, మంచి రిలేటివ్స్ అనొచ్చు, మంచి బ్రదర్ సిస్టర్స్, ఇంకా ఎవరైనా కూడా కొద్దిమంది రిలేషన్షిప్లో సపరేట్ అయిపోతారు. సో అట్లా ఒక ఫ్యామిలీ అనేది, ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది అయితే మిస్ అయిపోతున్నానని చెప్పి మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మొహం లేదు కదా రావడానికి. ఎందుకంటే మీ వ్యక్తి మీకు ఏదో సాకులు చెప్పి, ఏదో గొడవలు పెట్టుకొని, ఏదో మనస్తాపాలకి గురై, ఏదో జరిగి, లేదంటే మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోవాలని వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు అన్నిటిని కూడా వాళ్ళు గుర్తు చేసుకోవడం అనేది జరుగుతుంది కొద్దిమంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా కూడా చెప్పొచ్చండి, మీతో ఉంటే ఆ సెలబ్రేషన్ అంటే ఒక 10 మందితో ఉన్న ఫీలింగ్ వీళ్ళకి ఉంటుంది. అంటే మీరు ఒక్కరుంటే చాలు, అందరితో ఉన్న ఫీలింగ్ కూడా వీళ్ళ మనసులో ఉంటుంది అనమాట కొద్దిమందికి. అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డు, మీతో ఉన్నప్పుడు ఒక లైఫ్ ఒక మ్యూజిక్ లాగా, అంటే ఏమంటారండి, మీరుంటే చాలు ప్రపంచం, అదే ఒక పెద్ద ప్రపంచం, ఒక హ్యాపీ ఫుల్నెస్ అనమాట, ఫ్రూట్ఫుల్గా ఉంటుంది లైఫ్. ప్రతిదీ నా దగ్గర ఉంది అన్న ఒక ధీమా, ఒక మంచి భరోసా. అట్లాగా ఏది లేక, ఏ ఏ టెన్షన్స్ లేక, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా గడిపిన జీవితం అనమాట. సో ఇప్పుడు అంత హ్యాపీగా నీతో ఉండి, నేను అన్ని రకాలుగా నీతో పొందాల్సిన ఆనందాన్ని అంతా పొంది, సంతోషంగా ఉండి, చివరికి నేను ఇది చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. సో నిన్ను మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ మిస్ అవ్వడం వల్ల, నువ్వు దూరం అవ్వడం వల్ల నువ్వేంటనేది నాకు ఇప్పుడు తెలిసి వస్తుంది. నీ విలువ నాకు తెలుస్తుంది. నీతో లేకపోతే ఎలాంటి సంతోషం లేదని కూడా నాకు అర్థమైపోతుంది. సో అందుకనే నేను మళ్ళీ నీ లైఫ్లోకి రావాలని చాలా చాలా ఈగర్గా ఉన్నా, చాలా ఆతృతగా ఉన్నా. చూడండి ఎంత చంచలంగా తిరుగుతుంది వీళ్ళ మైండ్లో ఆలోచనలు. అంటే ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలవాలన్న ఉద్దేశాలు కూడా వీళ్ళ మనసులో కనిపిస్తున్నాయి. ఒక మంచి ప్రేమ, ఒక మంచి లైఫ్ని మీతో గడపాలని వీళ్ళ పర్సన్ మనసులో చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ అనేది వేరే వాళ్ళతో వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. ఎంతసేపు వేరే పర్సన్ వీళ్ళ దగ్గర ఉన్నా సరే, వాళ్ళని మిమ్మల్ని ఊహించుకుంటూ వాళ్ళలో మిమ్మల్ని చూడలేకపోతున్నారు. సో ఇలాంటి ఇమోషనల్గా మాత్రం వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతున్నారు ఎవరితోనైనా సరే. ఒకవేళ ఎవరైనా థర్డ్ పార్టీ పర్సన్ ఉన్నా సరే, వాళ్ళతో వీళ్ళకంతా ఆ ఇమోషనల్ బాండింగ్ అనేది వీళ్ళకి రావడం లేదు. ఒక ఏమంటారండి, మెటీరియలిస్టిక్ లైఫ్ అంటాం కదా. సో మెటీరియలిస్టిక్ లైఫ్ లాగా గడిచిపోతుంది. ఏదో తిన్నామా, తాగినామా, ఒక జాబ్కి వెళ్ళినామా, లేకపోతే ఆ ఫ్యామిలీతో ఉన్నామా, మా ఫ్రెండ్స్తో ఉన్నామా, చదువుకుంటున్నామా, ఇలాగా అనమాట. జాబ్ చేస్తున్నామా, 24/7 ఏదో ఒకటి చేస్తూ ఆ లైఫ్ని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడు అవన్నీ మిస్ అయిపోయి మళ్ళీ మీతో జీవితం పంచుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో మీ పర్సన్ చాలా మంచి ఆలోచనలతో మీ వైపు రావాలని కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి, మిమ్మల్ని మిస్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఒక ఒక ఏమంటారంటే, ప్రతిరోజు కూడా ఎంత మిమ్మల్ని చూడాలనిపించినా, ఎంత మీకు కాల్ చేయాలనిపించినా అన్నీ ఎలా అంటే కంట్రోల్ చేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. వాళ్ళ మనసుని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. బాధపడుతున్నారు. చాలా పేషెన్స్గా ఉంటున్నారు అనమాట. అంటే మీకు కాల్ చేయకూడదు, మీకు మెసేజ్ చేయకూడదు, మీతో ఇంకా మాట్లాడకూడదు, మిమ్మల్ని బ్లాక్ చేసేసేయాలి. బ్లాక్ చేసినా సరే ఎందుకు చేశానా, ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితానికి ఎందుకు ఇలా చేసుకున్నాను, నా చేతులారా నేను చేసుకున్నాను, నేను మీరు ఒక మంచి కేరింగ్ పర్సన్ ఉన్నారు. సో ఆ కేరింగ్, ఆ నర్చరింగ్, ఒక దగ్గరతనం, ఒక పర్సన్ ఉంటే మనకు ఒక ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఎంత కష్టమైనా సరే, ఆ పర్సన్ని చూడగానే మనం అన్నీ మర్చిపోతాం. సో అలాంటివన్నీ ఒకప్పుడు ఉండేనండి. కాకపోతే రాను రాను మీకు మీ వ్యక్తికి ఫైనాన్షియల్గానే ఇబ్బందులు ఉండొచ్చు, లేదంటే వేరే పర్సన్ వాళ్ళకి మీ పర్సన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మీరు వాళ్ళని ఎక్కడ మిస్ అయిపోతారన్న బాధతో మీరు ఎక్కువగా అనుమానం ఉంచడము, లేకపోతే ఈ పర్సన్ మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే వీళ్ళు ఎక్కువగా బాధపడటము. సో ఇలాంటివన్నీ జరిగి మీకు దూరం అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు మీ వ్యక్తి అంటున్నారు, ఎందుకు ఇంత జరిగింది నా జీవితంలో, ఎందుకు ఇలాగా నేను చేసుకున్నా, చేతులారా నేనే నా లైఫ్ని పాడు చేసుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే కంట్రోల్ చేసుకుంటున్నారు. అంటే ఒక బౌండరీ తీసుకొని కూర్చుంటున్నారు అనమాట. వద్దు, నేను మాట్లాడొద్దు, నేను అసలు నా అంత నేను వెళ్ళకూడదు. వాళ్ళు చాలా మంచి పర్సన్. ద స్టార్ అని అంటే ఏంటంటే మీరు చాలా వాల్యుబుల్ పర్సన్. మీరంటే వీళ్ళ మనసులో ఒక మంచి వాల్యూ ఉందండి. మంచి పర్సన్ అన్న ఉద్దేశాలు కూడా ఉన్నాయి. ఇమోషనల్గా కూడా మీకంటే కూడా ఎక్కువ వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ కూడా వీళ్ళు ఇవ్వలేరు. అంత బాండింగ్ ఉన్న ఈ పర్సన్ చాలా కంట్రోలింగ్గా పెట్టుకుంటున్నారు. వాళ్ళ మనసుని వాళ్ళ చేతిలో కంట్రోల్లో పెట్టుకొని మీతో దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఉన్నా సరే, మీ ఆలోచనలతో మాత్రం మళ్ళీ కలవాలని, మనసులో మాత్రం కలవాలని చాలా స్ట్రాంగ్గా కోరుకోవడం అనమాట.
ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీ వ్యక్తి ఒక రకమైన కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్లలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కమ్యూనికేషన్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు మీ వ్యక్తి మధ్యలో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తున్నాయంటే మీకు మీ వ్యక్తికి ఏదైనా మీరు నిర్ణయం తీసుకొని మీరు సరే మనం చేద్దాము అని అనుకున్నా మీ వ్యక్తి వేరే వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళు చెప్తే ఓకే అంటే, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు మీరు వింటేనే వాళ్ళు కూడా దానికి ఓకే అనే టైప్ ఆఫ్ పర్సన్స్ కొద్దిమంది. సో ఇది ఎవరైనా ఉండొచ్చు, ఏ పర్సన్ అయినా ఉండొచ్చు. సో ఆ పర్సన్ చేతిలో మీ పర్సన్ ఏంటంటే అలా ఉండిపోయి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే చేసుకునేవి వెళ్ళిపోతున్నారు. దీన్నే మనం ఏమంటామంటే డిపెండెన్సీ. ఇండిపెండెంట్ పర్సన్ కాదు మీ పర్సన్. కొద్దిమంది వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఒక ఇమోషనల్గా ఒక పర్సన్కి అటాచ్ అయిపోయి వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళే కరెక్ట్ అనుకోని, ఎవరైనా సరేనండి, ఎనీ పర్సన్, మీకు మీ పర్సన్కి మధ్యలో ఎవరైతే మీ పర్సన్ ఇన్వాల్వ్ చేస్తున్నారో ఆ పర్సన్ అంటేనే మీ వ్యక్తికి చాలా భయం కూడా, అండ్ చాలా ఒక రెస్పెక్ట్, అండ్ మీ మీద కూడా ప్రేమ ఉంది. ఓకే, మీరంటే కూడా రెస్పెక్ట్ ఉంది. కాకపోతే వీళ్ళకిచ్చే విలువ వీళ్ళకుంది, మీకిచ్చే విలువ మీకుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది ఇమోషనల్గా మీరు దగ్గరైనా సరే ఈ వ్యక్తి మాటలు జవదాటకుండా, ఈ వ్యక్తి ఏది చెప్తే అదే వినాలి, నువ్వు కూడా వింటేనే నీతో నా జీవితం, అలాగా బాధపడుతున్నారనమాట. సో అటు మిమ్మల్ని చేరుకోలేరు, ఇక్కడ వీళ్ళని కూడా వీళ్ళు కాదనలేరు అనమాట. సో ఒక లిమిటేషన్స్ అనేటివి ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో ఉన్నాయి. ఒకళ్ళు ఆపడము, ఎంత మీ దగ్గరికి రావాలనుకున్నా సరే వాళ్ళ మనసుని కట్టిపడేసేలాగా ఆ పర్సన్స్ వీళ్ళ జీవితంలో ఉండడం వల్ల కూడా వీళ్ళు ఎటు కూడా మీ వైపు రావాలన్న ఆలోచనలు ఉన్న మిమ్మల్ని బ్లాక్ చేసేసేయడము, మీతో అసలు మాట్లాడకుండా కమ్యూనికేషన్లు ఏం లేకుండా మిమ్మల్ని బాధ పెడుతూ వీళ్ళు బాధపడుతూ ఎలాగా ముందుకి లైఫ్లో వెళ్ళకుండా అలా ఆలోచిస్తూ మీ పర్సన్ లైఫ్లో గడుపుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. అండ్ మీరు మీ పర్సన్ ఎప్పుడు కూడా చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటారండి. ఎట్లా అంటే ఏది ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళడము, షాపింగ్కి కానివ్వండి, లేకపోతే ఎవరికైనా మీకు కానీ మీకు సంబంధించిన పర్సన్స్కి కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే వాళ్ళ గురించి ఏదైనా చేయాలన్నా ఇద్దరు ఒక మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ప్రతి నిర్ణయాలు కూడా ఒకరికొకరు విలువ ఇచ్చుకోవడము, ఇవన్నీ జరిగాయి ఒకప్పుడు. ఓకే, మీరు ఏదైతే చేస్తారో వాళ్ళు కూడా ఈక్వల్గా చేయడం, మీకు ఒక ఇంపార్టెన్స్ వీళ్ళు ఇవ్వడము, మీరు కూడా వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడము, అంటే నువ్వు తక్కువ నేను ఎక్కువ అనేది లేకుండా ఈక్వాలిటీ అనమాట. ఈక్వాలిటీ మెయింటైన్ చేయడము, ప్రేమలో కానివ్వండి, ఏదైనా సరే ఫైనాన్షియల్ సపోర్ట్లో కానివ్వండి, ఏదైనా ఒకరికొకరు కలిసి చేసుకునే కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ ఉన్న పర్సన్స్ మీరిద్దరు. కాకపోతే ఏమైందండి, పోయే కొద్దీ వెళ్ళే కొద్దీ టైం విల్ బీ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. ఓకేనా, మన టైం అనేది ఆటోమేటిక్గా కర్మ అనేది చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన సిచ్యువేషన్స్ అయితే చేంజ్ అవుతాయి. చాలా క్రూరంగా కూడా బిహేవ్ చేశానని చెప్తున్నారు మీ పర్సన్. నేను చాలా క్రూరంగా బిహేవ్ చేశాను నీతో, నిన్ను పొడిచినట్టుగా మాటలతో పొడిచేశాను మిమ్మల్ని, అంటే చాలా బాధ పెట్టేశాను, కత్తులతో పొడిచినట్టు ఉంది అన్నట్టు అంటారు కదండి, అంత బలమైన మాటలు మీ పర్సన్ మిమ్మల్ని అనొచ్చు. అలాంటివి కూడా నేను అన్నాను, నేను ఒక మృగంలాగా ప్రవర్తించానని కూడా అంటారు కొద్దిమంది, అందరు కాదండి. సో ఆ మనిషిలాగా కూడా నేను ప్రవర్తించలేదు, అట్లా వీళ్ళు అనుకుంటున్నారు మిమ్మల్ని ఇక మాటలతో సూదులు పొడిచినట్టుగా చాలా బాధ పెట్టాను అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారండి. కానీ ప్రేమ ఉంది లేదని కాదు, కాకపోతే ఏంటంటే మీ వ్యక్తి కొన్ని లిమిటేషన్స్ అనేటివి పెట్టుకున్నారు. మీరు ఇష్టం ఉన్నా సరే మీతో మాట్లాడద్దని అనుకుంటున్నారు, కాకపోతే మనసులో మాత్రం ఎలాగా మిమ్మల్ని తీయలేకపోతున్నారండి. ఎందుకు తీయలేకపోతున్నారు అని అంటే, నేను చెప్పాను కదా, ఒక ఎమోషనల్ బాండింగ్, పాస్ట్ లైఫ్ కర్మ, ఆర్ మన కర్మ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మనం ఎంత తప్పించుకోవాలన్నా కూడా తప్పించుకోలేము. అదే పొజిషన్లో ఇప్పుడు మీ పర్సన్ ఉన్నారు, ద మూన్ కార్డ్ చూసారా, సో అదే పొజిషన్లో మీ పర్సన్ ఉన్నారు. ఎంత తప్పించుకుందామన్నా కూడా మీ ఆలోచనల నుంచి వాళ్ళు తప్పించుకోలేకపోతున్నారు. ఎటన్నా వెళ్ళినా, ట్రావెలింగ్ చేస్తున్నా, ఎవరితోనైనా మాట్లాడుతున్నా, ఇప్పుడు మనకి మీరు ఏదో పని చేస్తుంటారండి, సడన్గా మీ వ్యక్తి గుర్తొచ్చారు అంటే అర్థం ఏంటి, సబ్కాన్షియస్ మైండ్ అక్కడ మీ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ మీకు కూడా ఆ పర్సన్ గుర్తుకు రావడం జరుగుతుంది. అలాగే మీరు కూడా పడుకున్నప్పుడు
ఎప్పుడో ప్రయాణం చేస్తున్నావు, ఎక్కడన్నా వెళ్తున్నావు, ఎవరితోనైనా మాట్లాడుతున్నావు, సడన్గా మీ పర్సన్ గురించి కంటిన్యూగా మీరు ఆలోచనలు చేస్తున్నారు అనుకోండి. అప్పుడు మళ్ళీ మీ పర్సన్కి కూడా మీరు సడన్గా గుర్తుకు రావడం జరుగుతుంది. అండ్ కొన్ని ఏంజిల్ నెంబర్స్ కూడా కనిపిస్తుంటాయి. సో కొన్ని ఇండికేషన్స్ అనమాట. సో ఏంజిల్ ఇండికేషన్స్ అంటాం. సో అలాంటి ఇండికేషన్స్ కూడా మీకు వస్తుంటాయి. సో అలాగా ఇండికేషన్స్ వచ్చినప్పుడు కూడా, ఏంజిల్ నెంబర్స్ కనిపించినప్పుడు కూడా సంథింగ్ యూనివర్స్ ఈజ్ ప్లానింగ్ ఫర్ యూ, అంటే మీ గురించి యూనివర్స్ ఏదో ప్లాన్ చేస్తున్నాను అనేసి మీకు ఏంజిల్ నంబర్స్ రూపంలో కూడా చెప్తుంటుంది. సో ఇవన్నీ కూడా ఏంజిల్ నంబర్స్ ఏదైతే కనిపిస్తుందో దానికి తగ్గట్టుగా యూనివర్స్ మీ లైఫ్ గురించి ప్లాన్ చేస్తుంది అని చెప్తుంటుందండి. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఏదైతే ఆలోచిస్తుంటారో దానికి ఇండికేషన్గా మీకు ఏంజిల్ నంబర్స్ కనబడటము, సడన్గా మీ మనసులో ఏదైతే మీరు మాట్లాడుకుంటున్నారో వేరే వాళ్ళు మీతో అవే మాటలు మాట్లాడటము, ఇట్లాంటివి జరుగుతున్నాయి అని అంటే ఖచ్చితంగా యూనివర్స్ మీ గురించి ఏదో ప్లాన్ చేస్తుందని చెప్పి మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్, ఇప్పుడు మీ వ్యక్తి సబ్ కాన్షియస్ మైండ్లో మీరు గుర్తు చేసుకోవడం, మీ పర్సన్ గుర్తు చేసుకోవడం వల్ల ఈ రిలేషన్షిప్లో ఏంటంటే బాధ ఎక్కువగా ఉంది. మీ వ్యక్తికి బాధ చాలా ఎక్కువగా ఉంది, మీకు కూడా బాధ ఉంది. వేరే పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా మీరు మీ పర్సన్ని చాలా మిస్ అయిపోతున్నారు, అలాగే మీ పర్సన్ కూడా చాలా మిస్ అవుతున్నారు. ఓకే, ఇవన్నీ కూడా ఎమోషనల్ గేమ్ అని చెప్పొచ్చు. ఇది అలా వెళ్ళే కొద్దీ టైం వెళ్ళే కొద్దీ ప్రతిదీ కూడా హీల్ అవుతుందండి. నో నీడ్ టు వరీ. ఓకే, సో చూద్దాం ఇప్పుడు మీ వ్యక్తి మరి ఇంతగా మరి మిమ్మల్ని సబ్ కాన్షియస్ మైండ్లో గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు కదా. మీరు ఒక ఫోర్ నంబర్స్ ప్రకారంగా కార్డ్స్ పెడతానండి. మీ వ్యక్తి నుంచి మీకు ఎలాంటి సందేశం వస్తుందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ మీ వ్యక్తి ఆలోచనలు మీ వైపే వస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఏదో కాంటాక్ట్ చేయాలన్న ఉద్దేశాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి నేను 4 నంబర్లలో ఒక 3 కార్డ్స్ పెడతాను. 3 కార్డ్సా లేకపోతే ఓకే 3 కార్డ్స్ అయితే పెడతాను. మనం ఒకసారి చెక్ చేద్దామండి. మీ వ్యక్తి భావాలు, ఆలోచనలు మీ వైపుగా ఏమైనా సందేశాలు పంపిస్తున్నారా మీకు? అంటే సడన్ కాంటాక్ట్ అవ్వడం కానీ, సడన్గా ఇంకా ఫైనల్ డెసిషన్స్ ఏమైనా చెప్పడం కానీ, ఎండింగ్ పెట్టడం, కలిసినా సరే మీతో ఒక ఫైనల్ డెసిషన్స్ ఏమైనా చెప్పడం, సమ్ ఇండికేషన్స్ కూడా మీకు వస్తుంటాయండి. ఇప్పుడు సడన్గా మీరు ఈ వీడియో చూస్తున్నారు అనుకోండి, దీనికి సంబంధించిన రీడింగ్ వస్తుందనంటే ఇక్కడ మీరు కూడా సబ్ కాన్షియస్ మైండ్లో ఏదో అడుగుతున్నారు యూనివర్స్ని, కాబట్టి ఈ వీడియో మీ ముందుకు వస్తుంది అనమాట. అది యూనివర్స్ మీకు చెప్తున్నారు ఆన్సర్. సో ఇదిగో ఇలా జరగబోతుంది చూడు అని చెప్పేసి మీకు ఈ యూనివర్స్ కూడా ఒక ఇండికేషన్ ఇస్తున్నట్టు మీరు అర్థం చేసుకోండి. సో ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్. సో టాప్ 3 కార్డ్స్ వచ్చేసేమో నంబర్ 1, నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ వచ్చేసేమో నంబర్ 2, నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ వచ్చేసేమో నంబర్ 3, నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ వచ్చి నంబర్ 4. సో మీరు నంబర్ అనేది చూస్ చేసుకోండి పర్ఫెక్ట్గా, ఒకటేసారి ఓన్లీ వన్స్ సింగిల్ షాట్లో మనసులో అనేసుకోండి. మళ్ళీ మీరు మార్చుకోవద్దు. మీరు మార్చుకుంటే మీ ఎనర్జీస్ కూడా మారిపోతాయి. ఓకేనా? కాబట్టి ఇది 1 అండి, ఇది 2, ఇది నంబర్ 2 అనమాట, ఇది నంబర్ 3. సో నేను త్రీ కార్డ్స్ అయితే నేను మీకు చెప్పినట్టుగా యూనివర్స్ నుంచి అడిగేసి ఒక 3 ఆన్సర్ కార్డ్స్ అయితే తీసుకున్నా. సో ఫైనల్గా ఇక్కడ ఏంటి, ద టవర్ కార్డ్ వచ్చింది. సో ద టవర్ కార్డ్ అని అంటే ఇక్కడ సంథింగ్ న్యూ బిగినింగ్, ఆర్ ఇది న్యూ బిగినింగ్ అంటే సడన్గా చేంజెస్ అన్నీ జరిగిపోయి ఒక కొత్త బిగినింగ్ అవ్వడము, లేదనంటే మీతో ఉన్న ఈ రిలేషన్షిప్ అనేది బ్రేకప్ అయిపోవడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగడం, న్యూ బిగినింగ్ ఆర్ బ్రేకప్. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాము. ఇదేమో నెంబర్ 1 అండి, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఓకేనా? క్లారిటీ ఉంది కదా? సో ఇప్పుడు నేను నెంబర్ 1 మీద చూద్దాము మీ వ్యక్తి నుంచి ఎలాంటి సందేశాలు వస్తున్నాయి. ఇక్కడ మీ వ్యక్తి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి, భరించలేకపోతున్నారు, మీ నుంచి దూరాన్ని భరించలేకపోతున్నారు. అలాగే మీ వ్యక్తికి చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయండి. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల, లేకపోతే వేరే వాళ్ళ మాటల్ని జవదాటడం వీళ్ళకి ఇష్టం లేక కూడా మీకు దూరం అయిపోయారు, వీళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసేసారు. బట్ అయినా బాధపడుతున్నారు. బట్ ఏంటంటే మీ నిదానంగా మీతో రిలేషన్షిప్లోకి రావాలని మనసులో వీళ్ళకి కోరిక ఉంది. ఇదిగోండి, రీయూనియన్ అవ్వాలన్న ఆలోచనలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మీరు లేకపోతే వాళ్ళకు జీవితం లేదు, యు ఆర్ ద స్టార్. సో మీరు ఒక స్టార్ లాంటి పర్సన్. మీ ప్రేమను ఎంత మర్చిపోవాలనుకున్నా వీళ్ళు మర్చిపోలేరు. అంటే వీళ్ళ మనసులో మిమ్మల్ని ఎంత తీసేయాలన్నా వీళ్ళు తీసేయలేకపోతున్నారు. మోస్ట్లీ నాకు తెలిసి మీ వాల్యూ తెలుసుకోవడం అండ్ మిమ్మల్ని మళ్ళా సందేశం అంటే ఏంటండి, మళ్ళీ మీకు ఏదో ఒక ఏమంటారు కలవడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ మళ్ళీ మీకు రీయూనియన్ అయ్యే అవకాశాలు స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అండ్ నెంబర్ 2, ఇక్కడ మీ పర్సన్ కొంచెం మోసపూరితంగా ఆలోచనలు చేశారు స్టార్టింగ్లో, అలాగే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. మీరు మోయలేని భారంగా మిమ్మల్ని వాళ్ళు ఫీల్ అయ్యారు. అంటే ఏంటంటే మీతో ఉంటే జీవితంలో ఏది సాధించలేని అనుకోవడమో,
లేకపోతే మీతో ఉన్న జీవితం కంటే ఇంకా మంచి లైఫ్ ఉంటుంది అని అనుకోవడమో, సంథింగ్ మిమ్మల్ని బాధ పెట్టే విషయం జరిగింది, మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం కూడా మీ పర్సన్కి ఉండేనండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మీ వ్యక్తి మీకు దూరం అయ్యారో మీ మీ విలువ తెలుసుకున్నారండి. అంటే మీతో ఈక్వాలిటీ అంటే ఏంటంటే ఇక్కడ మీ వాల్యూ తెలుసుకొని మీకు కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలని అనుకోవడం, ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలని అనుకోవడం. అంటే మీ వాల్యూ తెలుసు కాబట్టి మళ్ళీ మీ వ్యక్తి ఏంటి మీతో ఒక మంచి జీవితాన్ని పొందాలని అనుకుంటున్నారండి. సో ఇక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా కనబడుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు మీ వ్యక్తి వల్ల ఒక మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావడం కాదు, ఇంకా మీకు ఏమైనా ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఏదైనా ఇచ్చేది ఉన్నా, మీతో రిలేషన్షిప్ రొమాంటిక్ జీవితం వాళ్ళు కావాలని మీకు ఒక ప్రామిస్ చేసిన అవన్నీ ఫుల్ఫిల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెంబర్ 2 అంటే ఇది కూడా కలవడమేనండి. మీ వ్యక్తి మళ్ళీ మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ పర్సన్ అయితే బాగా గొడవలండి, మూవ్ అని కూడా కనిపిస్తుంది. అండ్ మీ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవాలి అనే కంటే వాళ్ళ పర్సనల్ గ్రోత్ పైన ఆలోచిస్తున్నారు. కొంచెం డబ్బుల మనిషి ఉండొచ్చు కొద్దిగా. ఈ 3 నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. సో 7 ఆఫ్ పెంటికల్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీ వ్యక్తి మీతో రిలేషన్షిప్ కంటే కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ పైన, డబ్బుల పైన మనీ మైండెడ్గా కొంచెం ఉన్నారు. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా మనీతోనే ముడిపడి ఉన్నాయి కొద్దిమందికి. సో ఇవి వ్యక్తి ఏంటంటే మీతో రిలేషన్షిప్కి రావాలంటే వాళ్ళకి మీ నుంచి ఏదో ఆశించి మాత్రమే మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తి వచ్చినా కూడా మళ్ళీ మీకు గొడవలు పట్టడానికి రావడం అండి. అంటే డబ్బుల విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఆ వ్యక్తి మీకు డబ్బుల పరంగా మీకు మేబీ ఈ పర్సన్కి ఏమైనా వచ్చేటివి ఉన్నా సరే వాటి గురించి గొడవలు పట్టము, మళ్ళీ మూవ్ ఆన్ అయిపోవడం అండి. మళ్ళీ మీ లైఫ్ నుంచి కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోవడం. ఇక్కడ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఒకవేళ ఈ వ్యక్తి మీతో వచ్చినా కూడా ఏదో ఆశించి రావడం ఒకటి, మళ్ళీ వచ్చినా కూడా మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం జరుగుతుంది. ఇది 4th కార్డ్ చూద్దాము. సో 4th కూడా కొంచెం డామినేషన్ చాలా ఉందండి. అబ్బో, ఈ పర్సన్ ఏంటంటే మీ పైన చాలా డామినేషన్ చూపిస్తున్నారు. నెక్స్ట్ ఒకవేళ వచ్చినా సరే అది తగ్గదండి. ఆ పర్సన్కి ఒకటే ఆలోచన ఏంటంటే మిమ్మల్ని తక్కువ చేయడమే వీళ్ళ ఉద్దేశం. ఇప్పుడైనా సరే వస్తా అంటారు, కానీ వాళ్ళు చెప్పినట్టు వింటేనే, వాళ్ళు ఏదైతే వర్డ్స్ చెప్తారో, ఏదైతే మాటలు చెప్తారో, లేకపోతే ఏదైతే కమిట్మెంట్ అడుగుతారో ఆ కమిట్మెంట్ మీరు ఒప్పుకుంటేనే. ఆ డామినేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది మీ వ్యక్తికి. అండ్ ఇక్కడ చూడండి జగిలవ్వడం అండ్ 2 ఆఫ్ పెంటికల్స్ అంటే జగిలవుతున్నారు. మనీ మైండెడ్ కూడా కొద్దిమంది ఉన్నారు. వీళ్ళు కూడా ఏంటంటే మీ రిలేషన్షిప్లో నుంచి ఎక్కువగా ఏదో ఆశించడం అండి వీళ్ళు కూడా. సో ఒకవేళ మీరు అన్నిటికీ ఒప్పుకుంటేనే వీళ్ళు వస్తారు, లేదనంటే ఏం చేయాలా, ఏ విధంగా మళ్ళీ వెళ్ళాలన్న ఆలోచనలతో మళ్ళీ జగిలవుతూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డు. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒప్పించడానికి, మిమ్మల్ని డామినేట్ చేయడానికి, మిమ్మల్ని వాళ్ళ గుప్పిట్లో ఉంచుకోవడానికి మీరు ఒప్పుకుంటేనే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న ఉద్దేశం. సో ఇది కొంచెము 3 and 4 కొంచెం నెగిటివ్ కార్డ్స్, బట్ 1 and 2 అయితే పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. ఇదేనండి సడన్ చేంజ్ అంటే ఒక 1 and 2 కార్డ్స్కేమో ఇప్పుడున్న ఆ బ్రేకప్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి సడన్ చేంజ్ వస్తుంది. ఆ సడన్ చేంజ్ ఇదనమాట ఇప్పుడు నేను 1, 2లో చెప్పినవి. అలాగే వీళ్ళకు కూడా మీ సడన్ చేంజ్ ఏంటంటే బ్రేకప్ అయిపోవడం. సో 3 and 4 కార్డ్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి బ్రేకప్ అయితే అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినా సరే వీళ్ళ ఉద్దేశాలు అయితే అంత మంచిగా లేవండి. ఏంటంటే ఏదో ఆశించి మిమ్మల్ని డామినేట్ చేయాలి, లేకపోతే మీ నుంచి ఏదో పొందాలి, మిమ్మల్ని మళ్ళీ మోసం చేయాలి, ఈ ఉద్దేశాలతోనే మీ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరేనండి లైఫ్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏంటంటే బాగా ఆచితూచి అడుగులు వేయండి. ఒకసారి జరిగిపోయింది మన జీవితంలో, అదే మిస్టేక్ మళ్ళీ చేయకండి. మళ్ళీ మోసపోవద్దు. మళ్ళీ ఒకసారి మోసం చేసే గుణం ఉన్నవాళ్ళు మళ్ళీ మోసం చేస్తూనే ఉంటారు. అండ్ మోసపోయే గుణం ఉన్నవాళ్ళు ఎప్పుడు మోసపోతూనే ఉంటారు. సో ఇది బాగా దీన్ని ఏమంటారంటే వీక్నెస్ అంటారు అనమాట. సో ఇక్కడ మీ వీక్నెస్ ఏంటి, మీ మనిషి, మీ పర్సన్. సో మీ వీక్నెస్ వీళ్ళకి తెలుసు. మీ వీక్నెస్ పైన వీళ్ళు దెబ్బ కొట్టాలని ఆలోచించడం. ఎప్పుడు కూడా మీ వీక్నెస్ని పట్టుకొని మిమ్మల్ని బ్లేమ్ చేయడం, మిమ్మల్ని తిట్టడం, మిమ్మల్ని డామినేట్ చేయడం, మిమ్మల్ని పర్సనల్గా మిమ్మల్ని యూజ్ చేసుకోవడం, అవసరం ఉంటేనే మీ లైఫ్లోకి రావడం, వాళ్ళ అవసరం ఉంటే మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం, వాళ్ళకి అవసరం ఉంటే మీకు మెసేజ్లు చేయడం, మీరు బాధపడి వాళ్ళు ఎప్పుడైనా డబ్బులు అడగగానే అయ్యో వీళ్ళు ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నారని చెప్పేసి మీరు డబ్బులు ఇవ్వడం, అన్ని రకాలుగా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. కాకపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక ఏమంటారు, ఒక మనీ ఏటీఎం అంటాం కదా, సో కొద్దిమంది సో ఒక ఏటీఎం లాగా చూస్తారు మిమ్మల్ని. సో మీకు వాళ్ళ అవసరం ఉంటేనే వస్తారు, బట్ మీరేంటి వాళ్ళ ప్రేమ వాళ్ళ దాంట్లో మీరు పడిపోయి
వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే కరెక్ట్ అని అనుకుంటారు. ఇక్కడ 3, 4లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి. ఒకవేళ మీ వ్యక్తి ఎంత జెన్యున్గా మిమ్మల్ని లవ్ చేసినా, ఇష్టపడ్డా, ఒకసారి దూరం పెరిగిన తర్వాత వాళ్ళ లైఫ్లో చాలా జరిగాయి. వాటి వల్ల ఏంటంటే ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినా కూడా ఏవో సమ్ వాళ్ళకున్న మీకున్న వీక్నెస్ని క్యాచ్ చేసుకోవడానికి మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 1 and 2 అయితే కొంచెం పాజిటివ్గానే ఉన్నారు. కాకపోతే ఏ రిలేషన్షిప్ అయినా సరేనండి, పునాది నమ్మకం అండ్ ఒక మంచి పర్సన్. ఆ పర్సన్ మంచి వాళ్ళ కాదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆ పర్సన్ వల్ల మీకు మంచి జరిగితేనే మీరు వాళ్ళని ఎన్ని తప్పులు చేసినా మీరు క్షమించి మళ్ళీ మీ లైఫ్లోకి మీరు ఆహ్వానించవచ్చు. బట్ ఆ పర్సనే రాంగ్ పర్సన్ అని తెలిసి కూడా ఆ పర్సన్తోనే నా జీవితం ఉండాలి అని అనుకునే మూర్ఖమైన నిర్ణయాలు తీసుకోకండి. దానివల్ల మళ్ళీ మళ్ళీ మోసపోయేది మనమే. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ లైఫ్లో మీరు మంచి నిర్ణయంతో మీరు ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది పర్సనల్ రీడింగ్. సో దీంట్లో మీ రిలేషన్షిప్కి సంబంధించి తీసుకోవచ్చు. మీ క్యారియర్లో మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. అలాగే ఫైనాన్షియల్గా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఎవరైనా అప్పులు ఇచ్చేది ఉన్నా, ఎవరైనా అప్పులు తీసుకున్నా, ఏ విధమైన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి మీకు ఒక ఆన్సర్ కావాలి, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అని అనుకుంటే ఈ రీడింగ్లో మీరు తెలుసుకోవచ్చు. అండ్ హెల్త్ పరంగా కూడా అండి, ఆ హెల్త్ పరంగా కూడా మీరు అన్నీ తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఇవన్నీ కొంచెం ఆలోచించండి, మేనిఫెస్ట్ చేసుకోండి, పాజిటివ్గా ఉండండి. నిజంగా వ్యక్తి మీకు 100 to 100% జెన్యూన్. ఆ పర్సన్ ఏదో సమ్ ఇది వల్ల నా వల్ల తప్పు జరిగి వెళ్ళిపోయారు అని అనిపిస్తే వాళ్ళని బతుకులాడినా పర్వాలేదు. కానీ అసలు మీరంటేనే ఇష్టం లేక నిజమైన ప్రేమ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని వదిలేయరు. సో మీరు అది కూడా ఆలోచించండి. ఒకసారి దూరం అయ్యారనంటే ఆ దూరం పెరిగిపోతుంది కానీ పెరగదండి. సో అది కూడా కొంచెం ఉంటుంది. మీరు కొంచెం ఆలోచించి బాగా నిర్ణయం తీసుకుని మీరు మీ లైఫ్లో ముందుకెళ్తారని, గాడ్ బ్లెస్సెస్ ఎప్పుడు కూడా మీకు ఉంటాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.